ఫోక్సో కేసులో నిందితుడిగా ఉంటూ మల్కాజ్గిరి కోర్టు ద్వారా 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి పొందిన బండి భగీరథ్ వ్యవహారంలో మరో కీలక అడుగుపడింది. నిందితుని అధికారికంగా కస్టడీ విచారణలోకి తీసుకునే ప్రక్రియలో భాగంగా పేట్ బషీరాబాద్ పోలీసులు చట్టపరమైన నిబంధనల మేరకు బండి భగీరథ్ను మేడ్చల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం కస్టడీకి ముందు నిందితుడి శారీరక స్థితిపై పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్యుల బృందానికి అప్పగించారు. ఆసుపత్రి పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హై ప్రొఫైల్ క్రైమ్ కేసుగా మారిన బండి భగీరథ్ ఉదంతాన్ని సైబరాబాద్ పోలీసు యంత్రాంగం నిబంధనల ప్రకారం అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. మల్కాజ్గిరి కోర్టు నిన్న 3 రోజుల కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. కోర్టు అధికారిక ప్రొసీడింగ్స్ ఆర్డర్ కాపీ అందిన వెంటనే పేట్ బషీరాబాద్ పోలీస్ ప్రత్యేక బృందం నిందితుని తమ అధీనంలోకి తీసుకుంది. కస్టడీ గడువు ప్రారంభమయ్యే ముందు నిందితుడికి వైద్య పరీక్షలు తప్పనిసరి కావడంతో నేరుగా మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. మేడ్చల్ ఆసుపత్రిలో నిందితుడికి బీపీ, షుగర్ లెవెల్స్ తో పాటు జనరల్ ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలను వైద్యులు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల నివేదిక ఆధారంగా నిందితుడి విచారణ తట్టుకోగలడా లేదా అని ఫిట్నెస్ సర్టిఫికెట్ ను పోలీసులు తీసుకొనున్నారు. ఆ తర్వాతే ఆయనను విచారణ కేంద్రానికి తరలిస్తారు. వైద్య పరీక్షలు ముగిసిన వెంటనే పోలీసులు నిందితుని ప్రత్యేక రహస్య ప్రాంతాన్ని తరలించి విచారించనున్నారు. ఈ 3 రోజుల్లో ఘటనా స్థలాన్ని తీసుకెళ్లి సీన్ రీకనెక్షన్ చేయడంతో పాటు ఈ కేసులో దాగి ఉన్న మరికొన్ని సాంకేతిక ఆధారాలను రాబట్టేందుకు పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. మేడ్చల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షల ప్రక్రియ ముగిసిన అనంతరం బండి భగీరథ్ కస్టడీ విచారణ అధికారికంగా వేగవంతం కానుంది. ఈ 3 రోజుల కస్టడీలో ఎలాంటి సంచలన విషయాలు బయటకు వస్తాయనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.